నేను చెప్పినట్టు చెయ్యి. సరేనయ్యా. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా, వరి పైరు వేసాము. ఒడ్లు ఎలా ఉన్నాయని మీరు చూసి చెప్పాలి. చాలా రోజుల తర్వాత వచ్చిన పైరండి అయ్యా. మీరు చెప్పటం వల్లే ఈ సంవత్సరం వ్యవసాయం చేద్దాం అనుకున్నానయ్యా. విత్తనాలు ఎక్కడ కొన్నారు? మరి కాళిదాస్ దగ్గరేనయ్యా. అవి మన విత్తనాలే. అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఒక్క విత్తనం కూడా పోకుండా మొలుస్తాయి. నమ్మకంతో పోయి విత్తనాలు నాటండి. అలాగేనయ్యా. అయ్యా, ఏంటో చెప్పయ్యా. పక్కన పొలంలో పురుగులు పడడం వల్ల సగం పంట నాశనమైందయ్యా. అదే పురుగు నా పంట మీదకి వస్తుంది కదా. ఒక పొలానికి పురుగు పడితే ఇంకో పొలానికి పంట వస్తుంది. పంట పాడవకుండా ఏం చేయమంటారయ్యా? అందరూ ఏవేవో పురుగుల మందులు చెప్తున్నారు, కానీ అదంతా చూస్తేనే భయంగా ఉంది. రేట్ ఎక్కువగా ఉంది. సూరి, అయ్యా. నువ్వేం చేస్తావంటే నేను చెప్పినవన్నీ తొందరగా తీసుకునిరా. పోయిరా. సరే అయ్యా. జాగ్రత్తగా పోయిరా. అయ్యా, రెడీ అయిపోయిందయ్యా. ఇదిగో తీసుకుని పోండి. ఇందులో నేను కలిపిన పదార్థాలు ఏవి నేను డబ్బులు పెట్టుకున్నవి కాదు. అన్నీ మన చుట్టూ ఉన్నవే. ఈసారికి నేను చేసిచ్చాను, వచ్చేసారికి నువ్వే చేసుకోవాలి. ఒక్క పురుగు రాదు, డబ్బులు మిగులుతాయి. దానికి మించి పొలాల్లో ఉండే నత్తలు, జలగలు, వానపాములు లాంటి రైతుకి ఉపయోగపడే ఏ పురుగు చావదు. సరే అయ్యా. మనం వేసిన మందుల వల్ల రైతుకి ఉపయోగపడే పురుగు చచ్చింది అంటే అది హత్యతో సమానం. అది మనసులో పెట్టుకో. సరే అయ్యా. వెళ్ళు, తీసుకెళ్ళు. అయ్యా నువ్వు తీసుకెళ్ళు. అయ్యా, ఆ మనిషికి ప్రాణం, ఊపిరి అన్నీ ఆ వ్యవసాయమే. 5 ఏళ్లకి నాగలి పట్టుకున్నా ఇప్పటి వరకు పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టూ 1000 మంది రైతులు ఉన్నారు. ఎవ్వరికీ వ్యవసాయంలో ఏ అనుమానం వచ్చినా ఆయన్నే వెళ్ళి అడుగుతారు. ఆ 1000 మంది రైతుల్లో మనకి ఇవాళ మెటీరియల్ అమ్ముతున్నారు. మహాదేవయ్య అండర్లో పండిన ఏ పంటైనా క్వాలిటీలో బంగారంతో సమానం. ఆయన నుంచి వచ్చిన పంట శాంపిల్ చూడాల్సిన అవసరమే లేదు. మన కంపెనీ మాత్రం కాకుండా ఎన్నో కంపెనీలు ఆయనతో డీల్ మాట్లాడుకున్నారు. కానీ నా మీద ఉన్న మర్యాద, మన ప్రాడక్ట్స్ మీదున్న నమ్మకం, ఈ రెండింటి వల్లనే ఇన్నేళ్లుగా ఆయన మనకి మాత్రమే ప్రాడక్ట్ సప్లై చేస్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ ఇవాళ నెంబర్ 1 స్థానంలో కూర్చుంది అంటే దానికి డబ్బు, బ్రాండ్ మాత్రమే కాదు, ఇలా మన మీద నమ్మకం ఉన్న ఎంతో మంది మన కోసం కష్టపడుతున్నారు. అందులో మహాదేవయ్య చాలా ముఖ్యమైనవారు. విత్తు, నేల లేకుండా వ్యవసాయం ఎలా చెయ్యలేమో అదే విధంగా మన కంపెనీకి కూడా పునాదులు కూడా ఉండేవి కాదు రవి. ఝాన్సీ ఫుడ్స్కి ఇంత పేరంటే ఆయన మెటీరియల్స్ వల్లనే. అది కాదన్నావా నువ్వు? ఎవరు నీకు ఈ డెసిషన్ తీసుకునే అధికారం ఇచ్చారు? కోటు, సూటు వేసుకుని ఏసీ రూంలో కూర్చుంటే నిన్ను చూడ్డానికి వచ్చే అంతమంది నీకంటే తక్కువేననుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది యజమాని అన్న బుద్ధి? యజమాని అనేవాడు పైన ఎక్కడో కూర్చుని అందరి మీద అధికారం చెలాయించేవాడు కాదు.
అందరినీ సమానంగా చూసేవాడు. హ, ఆ గుణం లేకపోతే నువ్వు యజమానిగా ఉండే అర్హతే లేదని అర్థం. ఇదిగో చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆయన కాళ్ల మీద పడతావో అడుక్కుంటావో కన్నీళ్లే పెట్టుకుంటావో మన కంపెనీకి ఆయనే మెటీరియల్ సప్లై చెయ్యాలి. నువ్వే వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన్ని తిరిగి తీసుకురావడం నీ బాధ్యత. ఇంకా ఇక్కడే ఉన్నావే, బయలుదేరు. ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. అవుట్. ఏరా శేష, ఊరిలో మీ తాత దగ్గర పెరిగానని చెప్పావు కదరా, మరేంట్రా చేసి ఇంత బాగా ఆడుతున్నావు? నన్ను పెంచింది ఝాన్సీ అమ్మ కూడా బ్రో. ఆవిడ నేర్పించిందే నాకు ఇదంతా. చిన్న వయసులో ఝాన్సీ అమ్మ నేర్పించిన చెస్ ఇప్పటికీ గుర్తోంది. కానీ నా ఫ్రెండ్ మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. అది నేను కదా బ్రో నిన్ను అడగాలి. నువ్వే కదా బ్రో బావతో చాలా ఏళ్ళుగా కలిసున్నావు. ఝాన్సీ అమ్మకి ఏదైతే నచ్చదో బావ అది వెతికి వెతికి చేస్తున్నారు. ఈ మధ్య బావ మీద నాకు చాలా కోపంగా ఉంది బ్రో. ఏంట్రా వదిలేస్తే మీ బావని కొట్టేలా ఉన్నావు? లేదు బ్రో, ఝాన్సీ అమ్మ బావ వల్ల చాలా హర్ట్ అవుతున్నారు. ఏదో ఆయన మనకి ఫ్రీగా మెటీరియల్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం ఏంటి? మనం డబ్బులు ఇస్తున్నాం, ఆయన మెటీరియల్ ఇస్తున్నాడు, అంతే కదా. జాన్సమ్మా, మీరు ఆడండి జాన్సమ్మా. వద్దు బంగారి. అమ్మా ఆడండి. మీరు కంగారు పడిపోయేంతగా ఏమీ జరగపోలేదు. అంతా కరెక్ట్గానే వెళ్తుంది. అంతా కరెక్ట్గానే ఉంది అని ఎలా చెప్తున్నావు? రవి తప్పు చేశాడు. మహాదేవయ్య గారు ఎంత పెద్ద మనిషో తెలుసా? ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. మన కంపెనీకి ఆయనకి ఉన్న బంధం అంత పెద్దది.